ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్ ఈ నెలాఖరులో ప్రారంభమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఓ నెల రోజుల పాటు అత్యంత కఠినమైన ఉపవాసాలు ఉంటారు. రంజాన్ పవిత్ర మాసంలోని ముస్లింలకు అత్యంత పవిత్రమైన మక్కాను సందర్శించుకొని తమ మొక్కులను తీర్చుకుంటారు. దీనికి తగ్గట్టు సౌదీ అరేబియా ప్రభుత్వం 30 లక్షల మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి తగ్గ ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెల రంజాన్. ఈ నెలాఖరులో ప్రారంభమవుతోంది రంజాన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాసాలు ఉంటారు. అయితే ఈ పవిత్ర మాసంలోనే మక్కాకు వెళ్లి మొక్కులు తీర్చుకోవాలనుకునేవారు కోకొలలు. దీనికి తగ్గట్టుగా సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు సేవలందించేందుకు భారీ ప్రణాళికలు రూపుదిద్దింది. ఈ రంజాన్ మాసంలో సుమారు 30 లక్షల మంది భక్తులు తమ మక్కాను సందర్శించడానికి వస్తారని సౌదీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. సౌదీ అరేబియా ప్రభుత్వం 2 పవిత్రమైన మసీదులు మక్కా, మదీనాల్లో భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు అబ్దుల్ రెహమాన్ అల్ సుడాయిస్ చెప్పారు. కాగా ఆయన చీఫ్ ఆఫ్ ది జనరల్ ప్రెసిడెన్సీ వ్యవహారాలు చూస్తున్నారు. భక్తుల కోసం చేపడుతున్న ఏర్పాట్ల గురించి చెప్పారు. మక్కా, మదీనా 2 మసీదుల్లో వచ్చే 30 లక్షల మంది భక్తుల కోసం సుమారు 12,000 మంది ఉద్యోగులను అందుబాటులో ఉంచామని, వీరు 24 గంటల పాటు సేవలందిస్తారని ఆయన చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన భక్తులకు పవిత్రమైన 2 మసీదుల్లో అడుగుపెట్టగానే వారికి అన్ని రకాలుగా సేవలు అందుబాటులో ఉంచుతామన్నారు. గ్రాండ్ మాస్క్లోని హోలీ కాబాతో పాటు 2 కొండల మధ్య సాఫా, మార్వా మధ్య సులభంగా నడవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్రాకొచ్చే వారికి ఇది అత్యంత కీలకమని, దీంతో పాటు ప్రార్థనలు జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ ఒకెత్తైతే ఇతర దేశాల నుంచి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా సేవలు అందుతున్నాయా లేదా అని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని అల్ సుడాయిస్ చెప్పారు. ఇదిలా ఉండగా పవిత్రమైన కాబాలో గంటకు 1,07,000 మంది ప్రదక్షిణలు చేసుకోవడానికి వీలుగా స్కీమ్ తయారు చేశారు. ఈ ఏడాది రంజాన్ మార్చి నెల చివరి వారంలో ప్రారంభం కానుంది. సాధారణంగా ఉమ్రాకు పీక్ సీజన్ కూడా అప్పుడే ప్రారంభమవుతోంది. రంజాన్ పవిత్ర నెల మొత్తం విదేశాల నుంచి వచ్చిన ప్రతి భక్తుడి భద్రత, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఉమ్రాకొచ్చే భక్తులు, పర్యాటకుల కోసం వీలైనంత వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు వివిధ రకాల యాప్లు కూడా వినియోగించి భక్తులకు అత్యంత నాణ్యమైన సేవలు అందిస్తామన్నారు అల్ సుడాయిస్. బెలారస్ మానవ హక్కుల ఉద్యమకారులు